క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు. అంటే ఎందుకు అంత పోరాటం చేయాల్సినంత అవసరం ఏంటి? పొద్దున్న లేసిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువుని అమ్మా బుద్ధులు తిడుతున్నారు. గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అంత విరుచుకు పడుతున్నారు కదా హిందువుల మీద, అంత విరుచుకు పడుతున్నారు. ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి? అసలు మీకు ఎవరున్నారు? దానికి నేను భయపడినా. ఈ ఉడత ఊపులకి తాటాకి చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. చూసుకుంటూనే ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా, లేకపోతే నా భార్య జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. మా అమ్మ నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను కదా. క్రైస్తవ సంఘాన్ని కానీ, లేకపోతే క్రీస్తుని కానీ, మరియ తల్లిని కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తులను కానీ, ప్రవక్తలను కానీ, క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను. నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను. మరి క్రైస్తవులకు ఏదైనా